ఒకప్పుడు వెలుగు వెలిగిన దేవినేని ఉమామహేశ్వరరావుని పార్టీలో పట్టించుకునేవారు కరువయ్యారా? పెద్దలు కూడా ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారా? అందుకే ఎలాంటి పదవి ఆయనకు ఇవ్వట్లేదా? అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేరా? దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. మంత్రి వెంకటరమణ దుర్మరణంతో ఒక్కసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004లో నందిగామ నుంచి గెలిచిన దేవినేని ఉమ 2009, 2014లో మైలవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2014 చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగేందుకు దేవినేని ఉమ కృషి స్పష్టంగా ఉంది. అందుకే 2019 ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశామని చంద్రబాబు ఎన్నికల్లో గొప్పగా ప్రచారం చేశారు కూడా. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. దూకుడుగా వ్యవహరించే దేవినేని ఉమాను అడ్డుకునేందుకు నాటి కాంగ్రెస్ పెద్దలు, ప్రస్తుతం వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నం చేశారు. నియోజకవర్గం మారినా కూడా వరుసగా 2 సార్లు గెలిచారు దేవినేని ఉమ. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో కూడా కీలక నేతగా వ్యవహరించారు. ఒక దశలో కృష్ణా జిల్లా టీడీపీ అనగానే దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రమే గుర్తుకు వచ్చేలా పరిస్థితి మారిపోయింది. పొలిట్ బ్యూరో సభ్యునిగా కూడా వ్యవహరించారు. అలాగే పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో కూడా దేవినేని ఉమ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండేది. అది పార్టీ పండుగ, మహానాడు అయినా సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు, ఆందోళన అయినా సరే ఉమా పేరు లేని కమిటీ ఉండేది కాదంటే అతిశయోక్తి ఉత్తి కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఉమా ప్రస్తుత పరిస్థితి తారుమారైంది. గతంలో ఓ వెలుగు వెలిగిన దేవినేని ఉమ ఇప్పుడు పార్టీ పెద్దలకు గుర్తున్నారా లేరా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు జగన్ సర్కారుపై దేవినేని ఉమా ప్రత్యక్ష పోరాటం చేశారు. నాటి మైలవరం వైసీపీ నేతలను ముప్పతిప్పులు పెట్టారు. ప్రజా సమస్యలను ప్రస్తావించారు. చివరికి దాడులకు కూడా గురయ్యారు. దేవినేని ఉమా పైన గత ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు కూడా పంపింది. అయినా సరే తన వాయిస్ ఎక్కడా తగ్గించలేదు. అలాంటి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం కనుమరుగయ్యారనే చెప్పాలి. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. దీంతో ఆయనకు మైలవరం టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో వసంతతో కలిసి పనిచేయాలని, ఆ తర్వాత తగిన గౌరవం వస్తుందని దేవినేనికి చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడై 2 ఏళ్లు కావస్తున్నా సరే ఇప్పటి వరకు దేవినేని ఉమాకు సరైన గౌరవం దక్కలేదని చెప్పాలి. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఇక రాజ్యసభ సభ్యునిగా దేవినేని పేరు పరిశీలిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ అది కూడా నిజం కాదని తేలిపోయింది. 10 రోజుల క్రితం విడుదలైన పార్టీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ కమిటీలో దేవినేని ఉమా పేరు కనిపించలేదు. పొలిట్ బ్యూరో సభ్యునిగా చేసిన వ్యక్తికి కనీసం రాష్ట్ర పార్టీ కార్యదర్శి పదవి కూడా రాలేదు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ షాక్ నుంచి దేవినేని అభిమానులు తేరుకోకముందే టీడీపీ అధిష్టానం మరో బాంబు పేల్చింది. తాజాగా ప్రకటించిన మహానాడు కమిటీలో కనీసం ఒక్క చోట కూడా దేవినేని ఉమామహేశ్వరరావు అనే పేరు లేదు. గతంలో ఆహ్వాన కమిటీ, తీర్మానాల కమిటీ, సభా నిర్వహణ కమిటీ వంటి కీలకమైన కమిటీలకు సారథ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రస్తుతం ఏ ఒక్క కమిటీలో కూడా కనిపించలేదు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కనీసం ఒక్క విషయంలో కూడా దేవినేని ఉమా పేరును టీడీపీ నేతలు ప్రస్తావించడం లేదు. అసలు ఉమా అనే వ్యక్తి టీడీపీలో ఉన్నారా లేరా అనే అనుమానం పార్టీ నేతలకు వస్తుంది. ఎంతో మంది సీనియర్లకు గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోయినా కూడా వారికి పార్టీ పదవులు కేటాయించారు. ఇక అచ్చెన్నాయుడు, వంగల్పూడి అనిత వంటి నేతలకు అటు మంత్రివర్గంలో ఇటు పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారు. కానీ ఈ ఇద్దరికంటే సీనియర్ అయిన దేవినేని ఉమా మహేశ్వరరావును మాత్రం పార్టీ పెద్దలు పూర్తిగా పక్కన పెట్టడం ఇటు కృష్ణా జిల్లా నేతలతో పాటు దేవినేని అభిమానులకు కూడా షాకింగ్ న్యూస్. భవిష్యత్తులో అయిన దేవినేని ఉమామహేశ్వరరావుకి అవకాశం వస్తుందా? పార్టీ పెద్దలు సముచిత స్థానం ఇస్తారో లేదో వేచి చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.